నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అమృతంలో 2 చక్కటి సాత్వికమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయండి. మనం లైఫ్లో బేసిక్గా కొన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకటి మన కెరీర్ సెటిల్మెంట్ అవ్వనివ్వండి, లేదా మన పిల్లల చదువులు ఇవ్వనివ్వండి, ఇలా ఒక్కొక్కరు ఒక్కో దాని గురించి దీర్ఘకాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు. అది సాధారణమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు అంత పోటీ ప్రపంచం కదా. సో పిల్లలకు కూడా చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ఉద్యోగాల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అంటే మనకంటూ టైం ఎప్పుడు వస్తుందా, మనకంటూ ఒక సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుందా అనేది అందరికీ ఉండేటువంటిదే. సో 100% వస్తుందండి. మన హార్డ్ వర్క్ తర్వాత మన పాజిటివిటీ అనేది ఎప్పుడు ఉంటే గనక ఖచ్చితంగా మనకు కావాల్సింది, మనకు రాసి పెట్టింది 100% దేవుడు మనకిస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక అండర్లైన్ థింగ్ ఏంటి అంటే పేషెన్స్ అనేది ఉండాలి. సో ఒక పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధించేస్తాం. సో అలాగే ఈరోజు చాలా సింపుల్గా, అంత పేషెన్స్ కూడా అక్కర్లేదు ఈరోజు మనం చేసే వంటలకి, ఎందుకంటే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో మరి ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? గుమ్మడి మేతి తేప్లా. మేతి తేప్లా చాలా మందికి తెలుసు. ఓకే, కామన్గా మనం కూడా చాలా ఎపిసోడ్స్లో చేసాము, అదంతా ఓకే. గుమ్మడితో ఎప్పుడు ట్రై చేయలేదు, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో గుమ్మడి కూడా బేసిక్గా వేసవి కాలంలో కూడా చాలా మంచిది, చక్కగా నీరు ఎక్కువగా ఉండేటువంటి వెజిటబుల్ కాబట్టి. సో గుమ్మడి మేతి తేప్లా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి మేతి తేప్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, కొత్తిమీర 1 కప్పు, గుమ్మడి తురుము 1 కప్పు, సన్నగా తరిగిన మెంతాకు 1 కప్పు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము చిటికెడు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడి మేతి తేప్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. గుమ్మడి మేతి తేప్లా. సో గుమ్మడి గింజలు, గుమ్మడికాయ, గుమ్మడి అంటే ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ముఖ్యంగా ఇందులో వైటమిన్ ఏ, సి అధికంగా ఉంటాయి. ఇమ్యూనిటీకి చాలా మంచిది. అంటే సి ఎప్పుడు ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మనకి ఇమ్యూనిటీ పరంగా మనకు చాలా హెల్ప్ చేస్తుంది అని. అంటే మనకు సంత్రా, బత్తాయి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆమ్లా, ఇవన్నీ అలాంటి కేటగిరీకి చెందినవే. అలాగే గుమ్మడి గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది బ్లడ్ ప్రెషర్ చాలా వరకు తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది, బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు ఈ గుమ్మడి మెంతి కాంబినేషన్లో మనం ఈరోజు తేప్లా తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం దీనికోసం ఏం చేయాలి అంటే, ఇదిగోండి ఇక్కడ మనకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. అలాగే దానికి తగ్గట్టుగా, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు తీసుకున్నాము. అలాగే కాడలతో పాటు కొత్తిమీర. ఈ మూడింటిని కూడా ముందుగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. అంటే తేప్లా ఎప్పుడు కూడా మిగతావన్నీ మనకు చక్కగా పిండిలో కలిసిపోయేవి. ఇవేంటి అంటే మధ్యలో పంటగల తగులుతూ ఉంటాయి. అలా ఇష్టం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం తేప్లా అనేది నున్నగా సన్నగా వస్తుంది కాబట్టి మనం దీన్ని ముందుగా పేస్ట్ లాగా తయారు చేద్దాం. దాని తర్వాత ఇందులో ఏమేమి కలుపుతున్నాము, ఏంటి, అసలు తేప్లా ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. అబ్బా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, అసలు ఈ కాంబినేషనే సూపర్. దేంట్లో అయినా కూడా చాలా బాగుంటాయండి. ఓకే, సో ఇప్పుడు మనము ఇలా పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి యాడ్ చేస్తున్నాము, ఇందులోనే మనం పూర్తిగా యాడ్ చేసుకోవాలి. అందుకే కావాల్సినవన్నీ కూడా మనం సరైన మోతాదులో ముందుగానే వేసుకుంటే ఏంటంటే దీన్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి తీసుకుని అలా చేసుకోకుండా సో దీంట్లోకి మనం అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక మెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ముందుగా మెంతికూర వేసేసుకుందామా. అలాగే మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే గుమ్మడిని తురుగు రూపంలో వేస్తున్నాం అనమాట. అంటే మరీ దాన్ని పేస్ట్ చేసేయకుండా కొంచెం తురుము రూపంలో వేస్తే ఏంటంటే మనకు తినేటప్పుడు కాస్త కొంచెం మనకు అలా వస్తూ ఉంటుంది. మనం ముల్లంగి తురుము వేస్తూ ఉంటాం కదా, అలా అనమాట, బాగుంటుంది. పేస్ట్ కన్నా కూడా ఇది మాత్రం తురుము రూపంలోనే వేయండి. ఓకే, ఆ తర్వాత ఇందులో తెల్ల నువ్వులు, ఓకే, ఏమీ వేయించలేదండి, మామూలుగానే వేసేస్తున్నాను. తెల్ల నువ్వులు, అలాగే కొంచెం వాము. సో వాము వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్, అట్ ద సేమ్ టైం మనకు డైజెషన్ పరంగా కూడా చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తేప్లాల్లో ముఖ్యంగా వేయాల్సింది పసుపు. గుజరాతీ కదా తేప్లా అంటే, సో గుజరాతీ సైడ్ ఖచ్చితంగా మనకు తేప్లాలు అనేవి చాలా ఫేమస్. వాడు ఎన్ని రకాల తేప్లాలు చేస్తారో అసలు. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పౌడర్, సో పిల్లల పరంగా పెడుతూ ఉంటాము. అండ్ మనకు కూడా ఏంటంటే తేప్లా అనేది బేసిక్గా మనం అంటే సౌత్ ఇండియన్ వంట కాదు అది. గుజరాతీ వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు చేసే వంటల్లో సోంపు, తర్వాత ఆమ్చూర్ పొడి ఇవన్నీ కొంచెం వేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకే ఏంటంటే దాని నేటివిటీని కొంచెం మనం ఎప్పుడు తగ్గించకూడదు కదా, మనలాగా చేసుకోకూడదు దాన్ని. ఆ వంటలాగానే చేయాలి. సో కాస్త ఆమ్చూర్ పౌడర్,
బాగుంటుంది. అంటే కొంచెం చట్పట్ టేస్ట్ కదా, బాగుంటుంది. అందరి ఇళ్ళలో ఉండేదే కాబట్టి టెన్షన్ లేదు. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. ధనియాల పొడి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు తేప్లాలో, బాగుంటుంది. ఓకే, ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుందాము. సో దీనికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు మనం ముఖ్యమైన పొళ్ళు వేస్తున్నాం దీంట్లో. ఓకే, సో ఫస్ట్ కొంచెం శనగపిండి, 100% కాస్త శనగపిండి వేయాల్సిందే తేప్లాలో. అన్ని పిండ్లు వేసి కలిపిన తర్వాత ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జొన్నపిండి. మనం ఈరోజు ఈ వంటలో కాస్త జొన్నపిండి వాడుతున్నాం. జొన్నపిండితో పాటు కాస్త గోధుమ పిండి కూడా వేస్తున్నాం, అన్నీ సమానంగా అన్నమాట. సో అన్నీ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఒక్కసారి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని స్పూన్తో. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దెన్ మనం చేతులతో నీట్గా ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనము ఈ పచ్చిమిర్చి పేస్ట్ అది వేసాం కదా, సో దాని తాలూకు తేమ కూడా ఉంటుంది. సో అందుకేంటంటే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. చూడండి, చూసారా? అలాగే గుమ్మడిలో కూడా మనకు నీరు ఉంటుంది, అందుకే ముందే ఓవర్ వాటర్ వేసేయకూడదు. స్పూన్తో ఎందుకు చేస్తానంటే కొంచెం బాగా దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ అండి. ఎక్కడా కూడా మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. నేను తయారు చేసిన ఆ పేస్ట్ ఏదైతే ఉందో పచ్చిమిర్చి పేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. గుమ్మడిలో కూడా వాటర్ ఉంటుంది కదండి, సో అందుకు ఈ వంటలో ఎందుకు ముఖ్యంగా ఫస్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసాను అంటే గుమ్మడిలో వాటర్ ఉంటుంది, మెంతి కూడా మనము కడిగాం కాబట్టి కొంచెం దాంట్లో ఎంతో కొంత తేమ ఉంటుంది, అండ్ అలాగే మనకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చపాతీ కర్ర పీట తీసుకుందాం. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుంటే కాస్త పెనం వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మనం తేప్లా తయారు చేసుకోవచ్చు. అందరి ఇళ్లలో బటర్ పేపర్స్ అవి ఉంటాయి. సో మీరు బటర్ పేపర్ సహాయంతో చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది, మీకు టెన్షన్ ఏం లేదంటే. బిగినర్స్ అంటే ఇప్పుడిప్పుడే వంటలు చేస్తున్న వాళ్ళకి ఏంటంటే కాస్త చపాతీలు, తేప్లాలు, ముఖ్యంగా ఆలు పరాటాలు ఇలాంటివన్నీ చేయడం కొంచెం టాస్క్ లాగా ఉంటాయి. సో దాన్ని బట్టి చూసుకొని చేసుకోండి. బటర్ పేపర్ సహాయంతో చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇదిగోండి మనం నెయ్యి కూడా తీసుకొని పెట్టుకోవాలి రెడీగా. సో కాస్త చేతికి నెయ్యి రాసుకున్నాము అంటే మనకు కాస్త పిండి ఈజీగా వస్తుందన్నమాట. తేప్లాలు మరీ కొన్ని లావుగా ఉండకూడదు, ఆల్మోస్ట్ చపాతీ లాగానే ఉండొచ్చు. గుండ్రంగా తీసుకొని ముందు కాస్త పొడి పిండి వేసుకొని ఒక్కసారి దీన్ని ఇలా రోల్ చేసుకొని చక్కగా సన్నగా తేప్లాలాగా పిండి సహాయంతో ఒత్తుకోవడమే. ఈ విధంగా మన కార్నర్స్ దగ్గర కాస్త చేతితో కూడా ఇలా అదిమేసుకోవచ్చు. కొంచెం పిండి వేసుకుంటూ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది కొంచెం నీరుగా ఉంటుంది కాబట్టి అతుక్కోకుండా వస్తుందన్నమాట. దీన్ని మనం నెయ్యితో కాల్చుకోవాలి. తేప్లాలు ఎప్పుడూ కూడా నేతితో కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వెన్నైనా పర్వాలేదు, నెయ్యి అయినా పర్వాలేదు. సో చక్కగా మనము సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులా నేతితో కాల్చుకున్నామంటే ఆహా, ఇక టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఇది అవ్వడానికి ఒక్క 2 నిమిషాల సమయం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా.
అందరు ఆడవాళ్ళకి కామన్గా ప్రతిరోజు ఫేస్ చేసేది ఏంటి అంటే ఏదైనా కూరల్లో వంటల్లో కాస్త ఉప్పు ఎక్కువైంది అని అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటాం, దీన్ని కలిపేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈసారి కాస్త బియ్యం పిండిలో కాస్త నీళ్లు మిక్స్ చేసి అది అందులో వేసేసేయండి. అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఉప్పు అనేది సరి సమానంగా తయారై రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఈ ఇబ్బంది ఎదురైతే 100% చిట్కాని ట్రై చేయండి. మనం చక్కగా గుమ్మడి తురుము, మేతి అవన్నీ కలిపేసుకొని జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి వేసుకొని చక్కగా తేప్లా తయారు చేసాము. నేతితో 2 వైపులా వేయించుకొని చక్కగా 2 వైపులా కాల్ చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆహా భలే ఉంది మా ప్లేటు, అలాగే మా తేప్లా సరిగ్గా సరిపోయిందండి. తేప్లాల యొక్క అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, వేడిగా సూపర్గా ఉంటాయి, చల్లగా కూడా బాగుంటాయి. అందుకే మనం ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు తేప్లాలను ఒక 4 రోజులకి వరకు తీసుకెళ్తూ ఉంటాం చేసుకొని. అది ఏమీ పాడుగావు తెలుసా, మెంతి కూడా త్వరగా పాడవ్వదు. సో ఇది మనకి చల్లగైనా బాగుంటుంది, వేడిగైనా కూడా బాగుంటుంది. సో 100% గుమ్మడి మేతి తేప్లా మీరు కూడా తయారు చేసుకోండి. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడి మేతి తేప్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, కొత్తిమీర 1/2 కప్పు, గుమ్మడి తురుము 1/2 కప్పు, సన్నగా తరిగిన మెంతాకు 1 కప్పు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము చిటికెడు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడి మేతి తేప్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన మెంతాకు, గుమ్మడి తురుము, తెల్ల నువ్వులు, వాము, పసుపు, ఆమ్చూరు పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఇంగువ, శనగపిండి, జొన్న పిండి, గోధుమ పిండి వేసి ముద్దలాగా కలిపి చిన్న ఉండలుగా తీసుకొని చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసి ఒత్తుకున్న తేప్లా వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడి మేతి తేప్లా రెడీ. చూసారు కదా, గుమ్మడి మేతి తేప్లా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే వచ్చాయండి పర్ఫెక్ట్గా. మేతి వేగితే అద్భుతమైన టేస్ట్ వస్తుంది, చేదు అస్సలు లేదు. అందుకే వేయిస్తాం మనం ఏ వంట చేసినా కూడా. చాలా చాలా బాగుందండి. సో గుమ్మడికంటూ ప్రత్యేకమైన రుచి ఉండదు కాబట్టి మనకు గుమ్మడి టేస్ట్ ఇది అని తెలీదు ఆబ్వియస్లీ. కాకపోతే మనకు ఆ మేతి రుచి చాలా బాగా తెలుస్తుంది, కరకరలాడుతూ ఉంది. సో జొన్న, శనగ అలాగే గోధుమ ఈ 3 పిండ్లు కూడా నేను మిక్స్ చేశాను. సో మీరు కూడా చేసేటప్పుడు పూర్తి జొన్న కాకుండా, పూర్తి గోధుమ అలా కూడా కాకుండా మిక్స్ చేయండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక 2వ వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే 2వ వంట పేరు జొన్నల చియా దద్దోజనం. మామూలుగా దద్దోజనం కామన్ వంట, అందరి ఇళ్లలో మనం చేసేది. అయితే ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, అసలు చియాతో ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్నల చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, మెత్తగా ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, కీరా తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. జొన్నల చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేసాం, ముందుగా ప్రీ ప్రాసెస్ ఏంటి అంటే ఇదిగోండి జొన్నలు మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, ఇలా ఉడికించుకొని పెట్టుకున్నాం. తర్వాత చియా సీడ్స్ ఇవి ఒక 20 నిమిషాలు నానినా కూడా సరిపోతుంది. సేమ్ మన సబ్జా గింజల్లాగానే ఒక 20 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. అలాగే పల్లీలను వేయించుకొని కచ్చా పచ్చాగా ఆల్రెడీ మనము ఇలా చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. ఓకే, మిగతావన్నీ కూడా నార్మల్గా. అలాగే సొరకాయ తురుమును కూడా తీసుకొని పెట్టుకున్నాం. సాధారణంగా మన దద్దోజనంలో సొరకాయ కాకుండా కీరా వేస్తూ ఉంటాం కదా. సో ఈసారి ఏంటంటే కొంచెం స్పెషల్గా చేస్తున్నాం. యాక్చువల్గా మనం జొన్నలు ఎందుకు ఉపయోగిస్తాము, జొన్నలు ఎందుకు వాడాలి అంటే షుగర్ లెవెల్స్ డ్రాస్టిక్గా తగ్గాలన్నా, బరువు బాగా తగ్గాలన్నా కూడా జొన్నలు అనేవి మనకు ఫస్ట్ గుర్తు రావాల్సినటువంటి ఒక పదార్థం అనమాట. ఎందుకంటే ఎంతమందికి ఎవిడెంట్గా మనకు జొన్నలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ఎంత బాగా తగ్గిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో తద్వారా అంటే బరువు కూడా తగ్గుతారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో వెరీ మంచి ఆర్గానిక్ వే అనమాట మనకి బరువు తగ్గడానికి, అలాగే షుగర్ తగ్గించుకోవడానికి. అంతేకాకుండా ఇందులో మంచి పీచు పదార్థం ఉంటుంది కాబట్టి, అంటే మనకు జొన్నతో ఏది తీసుకున్నా కూడా, జొన్న రొట్టెలు ఏది తీసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ, అసలు ఆయిల్ అనేది యూజ్ చేయరు జొన్న రొట్టెల్లో.
వాటర్తోనే చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆయిల్ దాని పరంగా కూడా మన గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. ఇలాంటి దద్దోజనం చాలా స్పెషల్, వెరీ సింపుల్. మళ్ళీ చెప్తున్నాను, ఇదేమి కొత్త అంతరిక్షం నుంచి మనం తీసుకురాలేదు, చాలా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే 1-2 కొత్తవి మనం యాడ్ చేసి చూపిస్తున్నాం, అంతకన్నా ఏం లేదు. సో ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇదిగోండి మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి జొన్నలు. ఎప్పుడూ కూడా జొన్నల్ని ఉడికించుకోవచ్చు డైరెక్ట్గా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకుంటే మంచిది. ఓకే, సో ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి జొన్నల్ని తీసుకుంటున్నాను. ఒక కప్పు నిండా తీసుకున్నాను. అంటే ఇక్కడ అన్నం అనేది ఉండదు, అన్నం అనేది లేదు. సో దానికి బదులుగానే మనం దీంతో చేసుకుంటున్నాం అనమాట. ఇది మనం ఇక్కడ గమనించుకోవాలి. సో రొటీన్కి భిన్నంగా అంటే ఏంటి, చియా సీడ్స్ అవన్నీ కాదు, అవన్నీ ఒక ఎత్తు అయితే జొన్నలతోనే చేస్తున్నాం ఇది, అది ఒక ఎత్తు అనమాట. ఓకే, ఇలా మనం వేసేసుకున్నాం కదా. సో దీంట్లో ఏంటి అంటే కీరా తురుము కొంతవరకు, మరి ఎక్కువ అవసరం లేదు. సో జస్ట్ మితంగా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే చాలు. క్యారెట్ తురుము, ఇది ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, పిల్లలు కూడా హాయిగా తినచ్చండి. ఓకే, సో క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాము. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. జొన్నలు మాత్రం బాగా ఉడికించుకోండి ప్రాపర్గా. ఓకే, సో మరి అది ఉడకనట్టు అలా కాకుండా సో ప్రాపర్గా ఉడికించుకోవాలి. సో ఆ తర్వాత నానబెట్టుకున్న చియా సీడ్స్ అనమాట. నానబెట్టుకున్న చియా సీడ్స్ చూసారా, చాలా ఫాస్ట్గా నానతాయి, అసలు మనకి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. సో ఇది మామూలుగా మనము వేసవి కాలంలో గురించి మాట్లాడుకుంటే అయితే, ఇది మనం బయటికి వెళ్తున్నప్పుడు వేడిగా ఉంటుంది కదా బయట, సో మనకు కూడా చాలా వేడి వచ్చేస్తూ ఉంటుంది. సో వేడి మనం తగ్గించుకోవాలి అంటే మనం తీసుకునే వాటర్ బాటిల్లో మజ్జిగ లేదు అందులో చియా సీడ్స్ ఇలాంటివన్నీ వేసుకెళ్తే మనకు కొంచెం శరీరంలో ఏంటంటే కొంచెం ఆ టెంపరేచర్ లెవెల్స్ అనేవి అలా ఈక్వలైజ్ అవుతూ ఉంటాయి. సో ముందుగా చియా సీడ్స్ని 1 లేదా 2 స్పూన్స్ వేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. నిమ్మకాయ, కాస్త పంచదార, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక బాటిల్లో మనం తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది. సో మిక్స్ చేసుకోండి, పంచదారని ఉప్పుని కలిపి మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి, అంటే మనం ఖచ్చితంగా మిరియాల పొడి మనం దద్దోజనంలో వేస్తూ ఉంటాం కాబట్టి మిరియాల పొడి, అలాగే దీనికి సరిపడా కాస్త ఉప్పు. పెరుగులో కూడా కాస్త పులుపు ఉంటుంది కాబట్టి మనకి దాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో పెరుగు, అంటే ఇంతవరకు మనం పెరుగు ఇక్కడ వేస్తున్నాం, ఇంతవరకు ఏం వేయలేదు. సో పెరుగు కూడా మనకు గడ్డ పెరుగు తీసుకుంటే బాగుంటుంది. పర్వాలేదు, మన ఇంట్లో ముందు రోజు మిగిలిపోయిన పెరుగున్నా కూడా దాంతో కూడా మనం దద్దోజనం చేసుకోవచ్చు. తీయటి పెరుగు ఉండాలనేది ఏం లేదు. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. సో కొంతమంది ఏంటంటే పచ్చిమిర్చి పోపులో వేస్తారు, సో మీరు అలా కూడా వేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి వేసేసుకున్నాక ఇదిగోండి మనం ఇలా వేయించుకున్నాం పల్లీలు, కచ్చా పచ్చగా దంచుకున్నాం, మరి పెద్దగా లేకుండా. సో ఇవి కూడా చక్కగా వేస్తాయి. ఇది కూడా కొంచెం కొత్తది కదా, మనం సాధారణంగా దద్దోజనంలో వేయము, కానీ ఈ జొన్నల దద్దోజనంలో వేస్తాం, బాగుంటుంది. ట్రై చేయండి. అంటే ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే ఏంటంటే ఇదే విధంగా వస్తుంది టేస్ట్. దీన్ని మీరు మార్పులు చేర్పులు చేసుకొని అంత ఏం బాగాలేదేంటి, మృదుల ఏంటి అలా చెప్పింది అలా అనుకుంటే మరి మా బాధ్యత కాదు. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఏం చేసామంటే బేసిక్గా అన్నానికి బదులుగా మనం రొటీన్గా చేసుకునే వైట్ రైస్కి బదులుగా మనం జొన్నలు ఉపయోగించి మనము దద్దోజనం చేస్తున్నాం. దాంట్లో ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసాము అంటే సొరకాయ తురుము అలాగే చియా సీడ్స్ అనమాట. ఈ 2 మనం కొత్తగా యాడ్ చేసినవి, అలాగే పల్లీలు కూడా. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో పోపులో ఏమేమి వేస్తున్నాము అంటే చక్కగా జీడిపప్పు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, మామూలుగా మనకు తెలిసిన దద్దోజనం పోపే. సో ఇది మనకి కొత్తదేం లేదు. పోపులో పెద్ద మనము కొత్తదనాన్ని మనం ఏమీ ఆవిష్కరించలేము, ఎందుకంటే దట్ ఇస్ అ స్టాండర్డ్ అనమాట. సో కాకపోతే నెయ్యితో, అదే అందరు నెయ్యితోనే వేస్తారు మోస్ట్లీ దద్దోజనము. కానీ కొంతమంది ఏంటంటే పెరుగులో నెయ్యి ఏంటి అని అనుకొని నూనెతో చేస్తూ ఉంటారు. నెయ్యితో బాగుంటుంది దద్దోజనం అంటేనే నెయ్యి పోపు పరంగా. నెయ్యి లైట్గా కరిగిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త అల్లం ముక్కలు. అల్లం ముక్కలు అసలు నిజంగా అంటే దద్దోజనంలో అల్లం ముక్కలు అసలు అదిరిపోతాయి అన్నమాట, అసలు మామూలుగా ఉండవు.
ఆ తర్వాత జీడిపప్పు, అలాగే ఎండుమిరపకాయలు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, ఆ తర్వాత చివరిగా కాస్త కరివేపాకు వేసేసుకుందాం. కొత్తిమీర కూడా ఉందండి, చివరిగా అది నేను దద్దోజనంలో వేసేస్తాను. సో చాలా కొత్త వంట, మీరు నేను అందరం కూడా నేర్చుకున్నాం ఈరోజు అమృతం కార్యక్రమం ద్వారా. సో ఇది పోపు చల్లారిన తర్వాత చక్కగా దద్దోజనంలోకి వేసుకుందాం. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. వంటకాలు తక్కువగా నూనె పీల్చాలి అంటే ఏం చేయాలో తెలుసా? మూకుళ్ళలో ముందుగానే కాస్త వెనిగర్ వేయాలి. అప్పుడు వంటకాలు నూనె చాలా తక్కువగా పీల్చి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఈసారి ఈ చిట్కాని ట్రై చేయండి. మనం జొన్నల దద్దోజనం తయారు చేసుకున్నాము, పోపు తయారు చేసుకున్నాము. చివరిగా ఈ పోపును ఈ దద్దోజనంలో వేసేసుకుందాం. అంతకన్నా ముందు కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకటి నెయ్యి పోపు కొంచెం మనకు చివరిలో వేసుకోవడానికి ఉంచుకుందాం. ఓకే, సో దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చివరిగా పోపు ఏదైతే ఉందో దాన్ని కూడా అలా పైనుంచి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా చాలా స్పెషల్గా ఆరోగ్యకరంగా జొన్నల చియా దద్దోజనం మనం తయారు చేసేసుకున్నాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్నల చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, మెత్తగా ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, కీరా తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. జొన్నల చియా దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న జొన్నలు, కీరా తురుము, క్యారెట్ తురుము, నానబెట్టుకున్న చియా సీడ్స్, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, పెరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు వేసి కొత్తిమీరను కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు ప్యాన్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకుని జీలకర్ర, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి దద్దోజనంలో వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మరలా కాస్త పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే జొన్నల చియా దద్దోజనం రెడీ. చూసారు కదా, జొన్నల చియా దద్దోజనం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. జొన్నలు పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాలా బాగుంది. సాబుదానా తింటున్నట్టు ఉంది. అది ఎలా ఉందబ్బా అని అనుకుంటున్నాను, నేను మీకు చెప్పడానికి చెప్తున్నా. సాబుదానాతో మనం ఏదైనా దద్దోజనం చేసుకుంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. అలా ఉంది. ఎందుకంటే జొన్నలు లాగా లేవు అంటే పెద్ద ఏం తెలియట్లేదు, ఎందుకంటే దానికంటూ కూడా ఒక టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో చాలా బాగుందండి. చక్కగా చాలా జెల్లీ బాల్స్ లాగా మంచిగా అల్లం ఘాటుతో మిరియాల పొడి అవన్నీ వేసాం కాబట్టి సూపర్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. 100% ఈసారి వెరైటీగా రొటీన్కి భిన్నంగానే ఉండాలి. ఎప్పుడు మనము ట్రై చేయండి. ఓకే, చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.